మహాభారతంలో కర్ణుడితో పోరాడే శక్తి లేక దొంగతనంగా చంపారు. రామాయణంలో రాముడు కూడా వారిని చెట్టు చాటు నుంచి చంపాడు. ఇప్పుడు వీళ్ళు నన్ను కొట్టిన దెబ్బ కంటే విధి నన్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఇలా గాల్లో ఎగరడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఏరోనాటిక్స్ చదివాను. నేను సెటిల్ అవ్వాలని మా నాన్న కోరిక, సక్సెస్ అవ్వాలని నా కల. అందుకే మా ఇంట్లో నిత్యం ఓ యుద్ధం. గెలుపు ఎవరితో తెలియాలంటే మీకు నా గతం తెలియాలి. చిన్న దెబ్బలే ఎలా తగిలాయి? అరటి తొక్క మీద కాలేస్తే జారి పడ్డాను డాక్టర్. జోకు బాగుంది, నిజం చెప్పండి. ఫీజు తీసుకోకుండా పల్స్ కూడా చూడని ఈ రోజుల్లో ఇంత ప్రేమగా వైద్యం చేస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఎంతకి దెబ్బలు ఎలా తగిలినో చెప్పలేదు మీరు. నా కొడుకు వల్ల తగిలాయి. రండ్రా, కార్పొరేటర్ కూతురు పెళ్లి ఫ్లెక్సీల్లో పెళ్లి కొడుకు ఫోటోలు మార్చింది ఎవడ్రా? మా వాడు కొంచెం చదువులో వీక్లేండి. మరి ఫోటోలు ఎందుకు మారినాయి? మీరిచ్చిన ఫ్లెక్సీలన్నీ మా అన్న చూసుకోకుండా సిటీ అంతా వేయించాడు. అది చూసి అల్లుడు గారు అలిగాడు. పెళ్లి ఆగింది, మా అన్న ఇజ్జత్ పోయింది. పెళ్ళి ఆగిపోయిందా? పెళ్లి ఆపడం కోసమే మీ వాడు ఇదంతా చేశాడని తెలిసి వాడి బొక్కలు ఎరగొడదామని వెతుకుతున్నాం, దొరకలేదు. అందుకని నిన్ను తంతే వాడికి బుద్ధొస్తుందని వచ్చాం. ఎవడు తింటే వాడికి బలం వస్తుంది, ఎవరిని తంతే వాడికి బుద్ధి వస్తుంది. అంతేగాని నన్ను అదంతా మాకు తెలియదు. మిమ్మల్ని ఎవరో కొట్టకపోతే అన్న మమ్మల్ని కొడతాడు. ఫ్లెక్సీలో పేర్లు ఎందుకు మార్చావురా? పెళ్లి కూతురు నా ఫ్రెండ్ లవ్ చేసింది, అందుకే మార్చేశా. ఓహో, ఇంతకు ముందు బేవర్సే అనుకున్నా. ఈ మధ్య బ్రోకర్ పని కూడా మొదలు పెట్టావన్నమాట. కన్న కొడుకుని బ్రోకర్ అంటావా? సారీ రా, అంతకంటే బూతులు నాకు రావు. ఆగండ్రా, ఆగండి. వాళ్ళ పని అయిపోయింది. త్వరగా పరిగెత్తు, వాళ్ళు అసలే డేంజర్ మనుషులు. నీకన్నానా? జీవితాన్ని పరిగెత్తించే కొడుకు పుడతాడని పంతులు గారు చెప్తే ఎంతో ఆనందపడ్డాను. చెచ్చే, ఇలాంటి కొడుకుని కన్నానా? రా. ఒక పక్క ప్రాణాల మీద తీసుకొచ్చు ప్రేమతో. నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు, పరిగెత్తు. ఇంకా నేను పరిగెట్టలేను బాబోయ్. అయితే మీ కొడుకు 4 మంచి మాటలు చెప్పాలి. ఎక్కడా మీ కొడుకు? ఇలాంటి చేతులు చూస్తే రుద్దాలనిపిస్తుంది. మీరేం చేస్తుంటారు? ఒక ఫేమస్ డైరెక్టర్ లాగా. సినిమా చేస్తుంటారా? లేదు, ఉదయాన్నే లేచి పోను చూస్తుంటాను. ఆ బెవర్స్ గాడు నీ కొడుకా? అదొక నమ్మలేని నిజం, కాదనలేని సత్యం. వాడు నా కూతుర్ని కూడా గోకాడు. నీకు ట్రీట్మెంట్ చేయను. అయితే మీరు హాస్పిటల్ మూసుకోవాలి. ఏ ఆల్మోస్ట్ అందరూ మీ అమ్మాయి గారిని గోకుతున్నారు. మా వాడు అంతే, అంతకంటే ముందుకు వాడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నా కూతురు ఆగదే. అమ్మాయి గారి అన్ని అమ్మగారు పోలికలు కదండి. ఈ షాకులు నాకేం కొత్త కాదు. రాముడు లాంటి వాడు పుట్టాలని పూజలు చేస్తే అలాంటి వాడు పుట్టాడు. సార్, మళ్ళీ ఎందుకు వచ్చారు? జాయిన్ అవుదామని. నేను ముందే చెప్పాగా, ఒక్కసారి అడ్మిషన్ వాపస్ తీసుకుంటే మళ్ళీ అడ్మిషన్ జరగదని. అంటే మరి దారేం లేదా? రికమెండేషన్ లాంటివి? ఈ కాలేజీలో లెక్చరర్స్ ఎవరైనా రికమెండ్ చేస్తే తీసుకుంటాం. సార్ సైన్ సైన్ సార్. ఫేస్ లో ప్రేమేదరా? ఐ వాంట్ లవ్. ప్రేమకి సైన్ కి ఏం సంబంధం సార్? రేయ్, ఆ వెనిల్లా వేడికి కరుగుతే ఈ వెనిల్లా ప్రేమ కరుగుతాడరా. నీ ఫేస్ లో ప్రేమ కనపడేంత వరకు నేను సైన్ పెట్టను. ఓ సార్ సైన్ సార్. సార్ సైన్ సార్. రేయ్, ప్రేమ అంటే ఇదిరా. ఇలా ఆడురా, పెడతా. ఎవర్రా మీరు? రేయ్, మై నేమ్ ఇస్ వెనిలా. ఓ, ఐఎమ్ లక్కీ. మీ పేరెంట్ చాలా కొత్తగా ఉంది. అంటే మా నాన్నగారికి ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. ఓ, పార్ట్నర్స్ అందరూ ఆయన్ని మొత్తం చీకేయగా వెనిల్లా ఒక్కటే మిగిలింది. దానికి గుర్తుగా ఆయన నా పేరు వెనిలా అని పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ప్రేమ కోసం ఇలా తహతహలాడుతూ. ఎనీ హెల్ప్? అడ్మిషన్ కి మీ సైన్ కావాలి సార్, ప్లీజ్. రూల్స్ తెలుసు కదా వెన్నెల సార్, ఇతను పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే. డోంట్ వరీ సత్యపండు గారు. బాబు బంగారం. హ్యాపీనే కదా లక్కీ గారు? మీరు సూపర్ సార్. వెనీలా గారు, సాయంత్రం మందు పార్టీ ఉంది, మీరు తప్పక రావాలి. యా. హే,
పరిచయమైన 10 నిమిషాలకి మందు పాటియా నాకెందుకో గొప్ప సర్కిల్లో పడ్డ ఫీలింగ్ వస్తుందిరా. ఇట్స్ క్రేజీ. Groups అనేవి very very toughest thing. So you have to spend time at least 18 hours a day. Come in. హాయ్ బ్రో, హే హాయ్. న్యూ అడ్మిషనా? Yeah. ఐఎమ్ శేషు. ఓ రిటైర్మెంట్ అయ్యే వయసులో రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవడం అవసరమా బాబాయ్ నీకు? ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి అన్నాడు. అంటే లవ్వుకే ఏజ్ తో అవసరం లేనప్పుడు చదువుకి ఏజ్ తో పనేంటి? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ తమన్నా. చూడ్డానికి చాలా ఫ్రెష్ గా ఉన్నావు. దా వచ్చి నా పక్కన కూర్చో. నీకు ఏ సబ్జెక్ట్ లో డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. నువ్వే పెద్ద డౌట్, నీతో డౌట్ షేరింగ్. Hey mister. New admission ah? Stand up. ఒక గది వెడల్పు 9 meters, పొడవు 8 meters అయితే దాని ఎత్తు ఎంత? ఎంత ఉంటది? దూకితే పోయేంత. Get out from the class. అబ్బో మేడం బా స్ట్రిక్ట్. Today's class is over. We'll meet tomorrow. షట్ అప్ యూజ్లెస్ ఫెలో. యూజ్లెస్. Plastic, go back. Plastic, go back. Plastic, go back. మీరు చేస్తున్న ఈ పని చాలా మంచిది. అందరూ మీలాగే చేస్తే మన దేశంలో కాలుష్యం అనేది ఉండదు. Thank you so much. ఓకే. అరే దింపురా. అగ్ని దింపుతానన్నా. Excuse me. మీరు ఇలా ప్లాస్టిక్ వాడి మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఆరోగ్యం పాడైతే చూసుకోనికి నువ్వు ఉన్నావు కదా. ఏయ్ నువ్వు ఎట్లా చెప్తే అట్లనే మేడం. మీ వెంటే మేము ఉంటాం. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం మేడం. ఓన్లీ బ్యాకేనా, ఫ్రంట్ ఏమి లేదా? ఏయ్ what do you mean? హోల్డ్ ఆన్ పాపా, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. ఎరా ప్లాస్టిక్ గో బ్యాక్ అంటే నీకు ఫ్రంట్ చూపించాలరా? నన్ను చూపించమంటావా? చూపించనా? అన్నా ఉండనా, ఆయన ఒకసారి కొడితే నువ్వు 3 సార్లు కొడుతున్నావు. ఏయ్ ఏంటి న్యూసెన్స్? వాళ్ళు మా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అవును. సెన్స్ లేని ఎదోలు ఉన్నప్పుడు న్యూసెన్స్ తప్పదు. నీ పన్ను కసెప్ట్ చేసుకో. నువ్వేంట్రా? అరే మీకు మేడం కాన్సెప్ట్ ఏం అర్థమైందిరా? అది ఇట్లా తెలియదా? కాలుష్యం వల్ల వాతావరణం మొత్తం వేడెక్కుతుంది. దానివల్ల గొర్రెలు బర్రెలు చచ్చిపోతున్నాయి. ఒరే బర్రె నా కొడక, కాలుష్యం వల్ల వాతావరణం హీట్ ఎక్కుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా హీట్ మీద ఉన్నా. రే నేనే బీటెక్ చేసిన బేవర్స్ గాన్ని అర్ధరాత్రులంతా తాగేసి ఎర్లీ మార్నింగే లేవకుండా హ్యాంగ్ ఓవర్ తో ఏ మిట్ట మధ్యాహ్నం 1 o'clock 2 o'clock లేచి డైరెక్ట్ గా లంచ్ చేసి రోడ్ల మీద పడి తిరుగుతూ బాతాకాన్ని కొడుతూ మళ్ళీ ఈవినింగ్ అవగానే ఏ బార్కి వెళ్దామా, ఏ మందు కొడదామా, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, చందాలు వేసుకుంటే దానికి ఫుల్ వస్తుందా, హాఫ్ వస్తుందా, క్వార్టర్ వస్తుందా అని నా బతికేదో నేను బతికేస్తున్నా. అలాంటి నా జీవితంలోకి అసలు ఏ అమ్మాయి వద్దనుకున్న నాలాంటి ఆవారాకి హ్యాంగ్ ఓవర్ పెగ్గులాగా ఈ అమ్మాయి కనిపించింది. చూడగానే దీనికి పడిపోయాను రా, మెంటల్ గా ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు మీరొచ్చి నేను లైన్ వేసే నా ఫిగర్ ని కెలుకుతుంటే నేనెలా ఊరుకుంటాను అనుకున్నారా? ఎలా ఊరుకుంటాను రా? మేడం వీడు పెద్ద చిచ్చరగా లేకుండా మేడం. అన్నా అలాగన్నా, అరే వీడి సంగతి తర్వాత చూద్దాం. అన్న ఫోన్ చేసిండు, రాండ్రా మళ్ళా వెళ్దాం. పాపం వాళ్ళేదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే గొడవ పెట్టుకుంటావా? ఐ హేట్ యు.